మీరు గొప్పగా చేయకపోయినా పర్లేదు, నేను కాంగ్రెస్ ప్రభుత్వం కానీ విధ్వంసం చేయకపోతే చాలు, ఉన్నది విధ్వంసం చేయకపోతే చాలు. ఆల్రెడీ వ్యవసాయ విశ్వవిద్యాలయ భూముల్ని 100 ఎకరాలు ఏడే లేదన్నట్టు దాంట్లోకెళ్ళే తీసి హైకోర్టుకి అప్పచెప్తే, హైకోర్టు కావాల్సిందే, కొత్తది కట్టాల్సిందే, మంచిదే. వాళ్ళు 1000 ఎకరాలు ఉన్నటువంటి ఇక్కడ ఫార్మాసిటీ కోసం తీసుకున్నటువంటి భూముల్ని 4th సిటీ అని, ఈ సిటీ అని, ఆ సిటీ అని పొడుగు మాటలు మాట్లాడుతున్నారు కదా. ఇంకెక్కడైనా పెట్టవచ్చు. వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఇంకో చోటికి మార్చలేం కదా. పరిశోధనలు ఉంటాయి, ప్రపంచ స్థాయి పరిశోధనలు జరుగుతాయి. ఆ భూములను తీసి 100 ఎకరాలు తీసి పడేస్తారు. మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు, అది పెద్ద రాద్ధాంతమే జరుగుతుంది. మేం కాదు, మీ పార్టీ అలా మొట్టికాయలు ఇస్తా ఉంది. మీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ జవాబు చెప్పలేనటువంటి ఒక ఇరుకాటమైన పరిస్థితిలోకి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఆయన నోరు మెదపని పరిస్థితి వచ్చింది. తెలంగాణలో హైదరాబాద్లో జరిగేటువంటి పరిణామాల మీద ఇలా రాహుల్ గాంధీ డిఫెన్స్లో పడిపోయినారు. పాప 40 సీట్లు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని పోయిన లోక్సభలో కిందపడి మీదపడి ఏదో తిప్పలపడి జోడో యాత్రని ఇక్కడని అక్కడని పాపం తడలాడింది, ఏ మాట కామాట 100 సీట్లకు తీసుకొచ్చాడు. ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ చేసిన పుణ్యానికి తెలంగాణలో భవిష్యత్తులో సీట్లు రాకపోవడం దేవుడు ఎరుగు. భారతదేశ స్థాయిలో ఇలా కాంగ్రెస్కు దెబ్బ కొట్టింది ఎవరంటే తెలంగాణ కాంగ్రెసే, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రజలు. ముమ్మాటికి ఇది జరుగుతున్నటువంటి వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకుంటున్నారు. దిద్దుబాటు